నమస్తే వెల్కమ్ టు టీబీఆర్ న్యూస్. జగ్గంపేట నియోజకవర్గం నుండి జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ నామినేషన్ నిరాడంబరంగా చేశారు. ముందుగా జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అక్కడే నామినేషన్ పత్రంపై సంతకం పెట్టి అక్కడి నుండి 5 సభ్యులతో జగ్గంపేట ఎన్నికల కార్యాలయం వద్దకు వెళ్లి నామినేషన్ పత్రం రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన 4,000 మంది పాల్గొన్న బహిరంగ సభలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రానున్న 24 రోజులు అత్యంత కీలకమని, ఈ నెల చివరి దాకా గ్రామాల్లో యువగలం, దళిత గలం, మహిళా శక్తి, బీసీ గలం, నవీన్, లక్ష్మీదేవి, తోటా సునీత విపరీతంగా ప్రచారం నిర్వహించి బ్యాలెట్ పత్రాలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తామని, ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనకు చరమగీతం పాడి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరారు. జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సీనియర్ రాజకీయ నాయకులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జ్యోతుల నెహ్రూను నన్ను గెలిపించి కాకినాడ పార్లమెంటుకు అభివృద్ధికి సహకరించాలని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అనేక పరిశ్రమలు తీసుకొస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, 4 మండలాల టీడీపీ జనసేన పార్టీ అధ్యక్షులు, టీడీపీ జనసేన బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకి, మన కాబోయే ఎమ్మెల్యే నెహ్రూ గారికి, జిల్లా ప్రెసిడెంట్ నవీన్ గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ వర్మ గారికి, అలాగే తోట నవీన్ గారికి, మిగతా ముఖ్య నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, వీర మహిళలకు, తెలుగు మహిళలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను రావడానికి కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. ఎందుకంటే ఈరోజు కొండబాబు గారు టౌన్ ఎమ్మెల్యే కూడా ఈరోజే నామినేషన్, అలాగే కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు కూడా ఈరోజే నామినేషన్, అండ్ మన నెహ్రూ గారు అండ్ చంద్రబాబు గారిది కూడా ఈరోజే నామినేషన్. ఇవ్వలేకపోతున్నారు. ఆ వడ్డీ కట్టడం వల్ల పంట నష్టం రైతుకి ఇవ్వలేకపోతున్నారు. ఆ వడ్డీ కట్టడం వల్ల ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి వచ్చి స్వయాన ముఖ్యమంత్రి వచ్చి 175 కోట్లు అనౌన్స్ చేసినా సరే ఈ కాకినాడ పార్లమెంట్ లో రైతులకు ఉపయోగపడేలాగా ₹1 ఇవ్వలేకపోతున్నారు. అలా ఆ వడ్డీ కట్టడం వల్లనే పోర్ట్ ఉంది, మనకి పార్లమెంట్ లో పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ గానీ, రైల్వే ఎక్స్టెన్షన్ లైన్ గానీ వేయలేకపోతున్నారు. అలాగే 11,000 ఎకరాల ఎస్ఈజెడ్ మన కాకినాడ పార్లమెంట్ లో ఉంది. ఆ 11,000 ఎకరాల ఎస్ఈజెడ్ లో మనకి కంపెనీలు వస్తే గనక సుమారు 6 లక్షల మంది, అంటే పంచుకున్నా సరే 40 to 50 వేల మంది మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఉపాధి కలుగుతుంది అక్కడ. అది ఆ ఎస్ఈజెడ్ ని రియల్ ఎస్టేట్ లాగా వాడేసి, అంటే ఎకరం రైతు దగ్గర నుంచి 3 లక్షలకు కొని ఇప్పుడు 2 కోట్లకు అమ్ముతున్నారు. 2 కోట్లకు అమ్మేదట్టయితే కంపెనీ పెట్టేటోడు ఎందుకు వస్తాడు? అసలు రాడు. వాళ్ళకి రాకపోయినా పర్లేదు, ఇది 2 కోట్లకు వాళ్ళకి అమ్ముకోవటం మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్. సో ఈ 12.5 లక్షల కోట్లని ఆయన ఏం చేయబోతున్నాడు అంటే, నెక్స్ట్ గనక వస్తే గనక రెడీ చేసి పెట్టుకున్నాడు. ఏం చేసి పెట్టుకున్నాడు అంటే, ఆల్రెడీ ఎంతమంది మీరు వచ్చి నా నామినేషన్ కి ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉందంటే ఇంకంతకన్నా ఎవరు ఏం కావాలన్నా
ఇప్పుడు కూర్చోడు తమ్ముడు, నువ్వు అందరి నాయకత్వం నేను కోరుకున్నది ఏంటంటే ఇవాళ వరకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం ప్రచారం చేయడంలో. మనం దానికి గల కారణం కార్యకర్తల యొక్క సహకారం. 2 మాసాలు బట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్నాం మనం. మహిళా గళం గారి ప్రతి ఇంటింటికి తిరిగారు, మళ్ళీ రెండోసారి వాళ్ళు తిరగడం మొదలు పెట్టారు. అలాగే యువగళం అని చెప్పేసి కార్యక్రమాలు తీసుకున్నాం, వాళ్ళు కూడా ప్రతి ఇంటింటికి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే దళిత గళం అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాం. దళితులందరూ దళితుల పార్టీలకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగినటువంటి అన్యాయాలను విపులంగా చెప్తూ మరి ఎప్పుడూ లేనటువంటి చేంజ్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే బీసీ డిక్లరేషన్ అది మొన్నటి పోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఒక జ్యోతుల నెహ్రూ నెగ్గడమే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఎన్డీఏ అభ్యర్థి నెగ్గి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు పార్లమెంట్ సభ్యులు కానీ అటు శాసనసభ్యులు కానీ నెగ్గాలనుకుంటే కార్యకర్తలుగా మీలో క్రమశిక్షణ కావాలి, పట్టుదల కావాలి. ఒక్కసారి దయించి గ్రహించండి. నేను ఇంత నిర్మోహటంగా మాట్లాడుతున్నట్టు మాత్రం అన్యత భావించొద్దు. ఎందుకంటే ఎన్నికలు చాలా దగ్గర పడుతున్నాయి. నా చుట్టూ మీరు పరిభ్రమించడం కాదు, ప్రజల చుట్టూ పరిభ్రమించాలి మీరు ఇవాళ నుంచి. అప్పుడే ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించగలుగుతాం. సోదరులారా, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు పెట్టుకుంటూ, అలాగే వేదిక ముందున్నటువంటి కార్యకర్తలకి నాయకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఒక దిశ నిర్దేశించేటటువంటి ఒక వినూత్నమైనటువంటి మార్పు రాబోతున్నటువంటి రోజు ఈ రోజు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, మీ యొక్క అభిమానంతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల యొక్క కలయిక అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నామినేషన్ వేయడం చాలా నిడారంభరంగా 5గురు వెళ్ళాం. ఎందుకంటే ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే మనం నడుద్దాం అనేటటువంటి ఆలోచనతో మీ అందరిలోనే కూడా ఉన్న చేతి ఇంత నిడారంభరంగా మనం ఎవరిగా అడౌట్ చేయకుండా, కేకలేసుకోకుండా, తొక్కుకోకుండా, చూసుకోకుండా, మా వాడైతే తాటాలపల్లి నుంచి ఎక్కడి దాకా కూడా మొగ్గలేసుకుంటా వచ్చేవాడు. నామినేషన్ పత్రాలు రండిరా బాబు తమ్ముళ్ళు కూర్చోండి, ఇలాగొచ్చి దానికి నాంది. నేను